బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మన 122వ వార్డులో మరి ప్యాచ్ వర్కులు వేశారు కమిషనర్ గారు. మరి ఈ రోడ్లో మొత్తము సగం వేశారు, మరి ఆ మధ్యలో అట్నే ఇడిసబెట్టారు. బ్యాంకు దగ్గర కూడా మరి కిస్మత్పూర్ వివేకానంద నుంచి బండ్లగూడ చౌరస్తా పెట్రోల్ పంప్ వరకు మొత్తం ప్యాచ్ వర్క్, మొత్తం గుంతలు ఉన్నది. మరి సైడ్లకు సీసీ రోడ్ వేశారు, మరి వాళ్ళకు లక్షల రూపాయలు బిల్లు ఇచ్చారు. మరి సైడ్లకు మట్టి పోయాలని చెప్పేసి నెల రోజులు అవుతుంది మేము వాట్సాప్లో పెట్టబట్టి. మట్టి పోయమంటే ఏం చెప్తే ఇల్లు గుల్లగొట్టిన మట్టి అవి ఇవి తెచ్చేస్తున్నాడు. మన బండ్లగూడ మున్సిపాలిటీలో మరి డబ్బులు లేవా, లక్షల రూపాయలు ట్యాక్సులు కడుతున్నారు. మరి కమిషనర్ గారు మరి ఇలా చేసి మరి ఎవరికైనా ప్రమాదం జరిగితే దానికి ఎవరు బాధ్యులు? దయచేసి ఎందుకంటే మురం పంపించండి. ఎందుకంటే మీకు అన్ని రికార్డులో ఉన్నాయా? నేను ఒక వార్డు మెంబరు, నాకు రికార్డు గురించి అన్నీ తెలుసు. దయచేసి ఎందుకంటే మురం పంపించండి, మరి సైడ్లో పోండి. ఎందుకంటే ఎవరైనా మొన్ననే చేవెళ్ళ దగ్గర ఒక లేడీ బస్సు యాక్సిడెంట్ అయితే ఎంతోమంది చనిపోయారు. మరి అలాంటి దుర్ఘటన మళ్ళీ ఇంకోసారి ఇలాంటి ఎక్కడ జరగొద్దు. దయచేసి మా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయొద్దు. మరి మన రాక్చర్చి రోడ్లో స్తంభాలు తీయమని చెప్పేసి కంప్లీట్ ఇచ్చాము. మరి ఆ స్తంభాలు కూడా తొందర తీయాలి. ఎక్సైజ్ అకాడమీ దగ్గర ఐమాక్స్ లైట్ పెట్టమని చెప్పాము. ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అక్కడ. మరి రాత్రిపూట అయితే చీకటి అయిపోయింది. మరి అక్కడ ఒక ఐమాక్స్ లైట్ పెట్టి మరి సిగ్నల్స్ పెట్టి స్పీడ్ బ్రేకర్లు పెట్టాలి దయచేసి. మరి మనకి బ్రిడ్జి నుంచి మన బండ్లగూడ పెట్రోల్ పంప్ వరకు అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్లు వేస్తే యాక్సిడెంట్లు చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే ఎంతోమంది కాళ్ళు ఇరిగిపోయాయి. దయచేసి ఎందుకంటే అవన్నీ తొందరగా చేయాలి. మరియు పేదలకు మాత్రం గవర్నమెంట్ ల్యాండ్లు ఎన్నో కబ్జాలు జరుగుతున్నాయి మన బండ్లగూడ మున్సిపాలిటీలో. దయచేసి ఎందుకంటే మరి కార్పొరేటర్లు కూడా మరి ఎవరు పట్టించుకోవడం లేదు. మరి వాళ్ళ ఉన్నా కూడా మరి ఆ దర్జాగా మరి కబ్జాలు జరుగుతున్నాయి. దయచేసి ఎందుకంటే మేము ఎన్నోసార్లు కలెక్టర్ కూడా కంప్లైంట్లు ఇచ్చాము. మరి ఎందుకంటే మరి పట్టించుకోవాలి. మన కస్తూరి నరేంద్రన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నాడు. దయచేసి ఎందుకంటే మన పేదలకు అప్పుడు 2006లో వైఎస్ గారు ఉన్నప్పుడు 2006లో ఇందిరమ్మ పట్టాలు ప్రతి గ్రామంలో ఎలా ఇచ్చారో మరియు మళ్ళీ అదేవిధంగా 500 మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చి వీటితో పాటు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. మరి ఆడపిల్లలకు భర్త చనిపోయిన వాళ్ళకు పింఛన్లు ఇవ్వాలి. మరి పింఛన్లది కూడా 2 సంవత్సరాలు అయిపోతుంది, ఇప్పటి వరకు కూడా లేదు. రేషన్ కార్డులు ఇవ్వాలి. మరి రేషన్ కార్డులు కూడా ప్రజాపాలనలో ఇచ్చారు, ఇప్పటి వరకు లేదు. మరి వీటితో పాటు హెల్త్ కార్డు కూడా ఇవ్వాలి. దయచేసి ఒక మహిళకు కిడ్నీల బీమార్ వచ్చింది. దయచేసి ఎందుకంటే వాళ్ళకు రేషన్ కార్డు ఇస్తే హాస్పిటల్లో మరి హెల్త్ కార్డు పెట్టుకొని వాళ్ళ హాస్పిటల్లో చూపించుకుంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర పరిస్థితి డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. దయచేసి మన చింటూ అనే అబ్బాయి కూడా వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయారు, అతనికి కూడా కిడ్నీల బీమార్ ఉన్నది. దయచేసి ఎందుకంటే సీఎం ఫండ్ గురించి వాళ్ళకి సాయం చేయండి. ఎవరెవరికో చేస్తారు, మన కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డలకు చేయాలి. ఎందుకంటే ఆ చింటూ అనే అబ్బాయి కూడా చాలా పరిస్థితి బాగాలేదు అతనిది కూడా. దయచేసి ఎందుకంటే మన ఎవరైనా చనిపోతే ప్రతి శ్మశాన వాటిక కాడ కూడా మరి ఒక బోర్ వేయాలి. మరి ప్రతి గ్రామంలో బోర్లు వేపించి మరి వీటితో పాటు స్నానాల గదులు కూడా కట్టించాలి. మరి ప్రతి గ్రామంలో పార్కు 5 ఎకరాలు చొప్పున ఉండాలి. ఎందుకంటే వాకింగ్ చేయడానికి మన గండిపేట మండలంలో ఎక్కడైనా దయచేసి ఎందుకంటే మన కాంగ్రెస్ పార్టీ పెద్దలు దీన్ని ఆలోచించాలి. ఎందుకంటే మన పూర్ణగార్డెన్ ఆపోజిట్లో గవర్నమెంట్ ల్యాండ్ ఎంతో ఉంది. పేదలకు ఇళ్ల పట్టాల గురించి ఇవ్వండి, అలౌట్ చేయండి. ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తులకు మరి అమ్మొద్దు. దయచేసి మన కాంగ్రెస్ పెద్దలు మరి మనకి సాయిబాబా కాలనీలో ఒక 3 సంవత్సరాల కిందట మరి ఆ కాలనీ వాసులు సొంత డబ్బులు వేసుకొని డ్రైనేజ్ చేశారు. మరి ఆ డ్రైనేజ్ మరి వాళ్ళకు